మీరు ఇంకా కూడా కదిలి రాకపోతే నేను బీజేపీకి చెప్తా ఉన్నా, లోకల్ తెలంగాణ బీజేపీకి చెప్తా ఉన్నా. సో డెఫినెట్ గా ఈ విషయం పైన నేషనల్ బీజేపీ కూడా రాస్తాం లేఖ, ట్వీట్ చేస్తాం, లేఖ రాస్తాం, అన్ని చేస్తాం. మోడీకి గాని అమిత్ షాకి గాని మీకున్న లింకులు మీకుంటే మాకున్న లింకులు మాకున్నాయి, బరాబర్ రాస్తాం. ఇక్కడ తెలంగాణలో బీజేపీ చచ్చిపోయింది సార్, ఎవరు పట్టించుకుంటలేడు. మోడీ గారు అట్లీస్ట్ మీరైనా హైదరాబాద్ వచ్చి ఈ హైదరాబాద్ రాకపోయినా పర్లేదు, ఆడికెళ్ళే ఆ మన్ కీ బాత్ లను ఉనికి బాత్ లను ఏదో ఒక బాతులో లేకపోతే అక్కడ ప్రెస్ మీట్ పెట్టో ఈ మీ బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు మరి, మీరు ఒక మన్ కీ బాత్ లను ఏదైనా గ్రూప్ 1 బీజేపీ గురించి మాట్లాడకపోయినా పర్లే, గ్రూప్ 1 విద్యార్థుల గురించి మాట్లాడండి, సిబిఐ ఎంక్వైరీ వేయించండి, సిబిఐ ఎంక్వైరీ వేయించండి ఇక్కడ అని చెప్పి లెటర్ రాస్తాం. ఎవడు ఆపుతాడు లెటరు? ఎవడు ఆపలేడు. ఆపగలుగుతారా? ఇక ఆ లెటర్ చూసినాక కూడా మోడీ చెప్పకపోతే ఇక యువతకి యూత్ కి కూడా ఏ యువత వలనైతే ఏ సోషల్ మీడియా వలనైతే మోడీ వేవ్ అనేది ఉందో క్రమక్రమంగా తెలంగాణలో యువతకు కూడా మోడీ మీద ప్రేమ తగ్గిపోతుంది. మళ్ళా చెప్తున్నా, నా మొండితనం ఏందో, నా పెంకితనం ఏందో, నేను అన్నిటికీ రెడీ ఉన్నా అని చెప్పి కూడా చాలాసార్లు చెప్పిన. గ్రూప్ 1 గురించి ప్రతిపక్ష నాయకులు మాట్లాడతారా, లేకపోతే మీకు దీటుగా ఏమి తీసుకోకుండా విద్యార్థులు నిరుద్యోగులు అందరూ ఏకమవ్వాల్సి వస్తుందా? ప్రభుత్వం ఇటు రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారి హోదాలో మీరు ఎంక్వైరీ చేపడతారా, లేకపోతే నామరూపం లేకుండా పోతారా? గ్రూప్ 1 విషయంలో ఏం జరిగిందో మీకు తెలుసు, మాకు తెలుసు కాబట్టి మేము కొట్లాడుతున్నాం.